హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలికి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. అండ్ నా వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, అంటే ఏ విధంగా మనం ఆలోచిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చెప్పాలనుకున్న పాయింట్స్ వచ్చేసి అసలు గ్యాంబ్లింగ్ అంటే ఏంది, స్పెక్యులేషన్ అంటే ఏంది, అసలు ఫండమెంటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, గ్రీడ్ అంటే ఆశ అంటే ఏంది, ఫియర్ ఆఫ్ రిగ్రెట్ అంటే ఒకవేళ పెరిగితే దాని వాల్యూ అంటే కొంచెం టైం పోతే దాని వాల్యూ పెరగవచ్చు అని ఆశపడుతుంది. అండ్ ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫోమో అంటే ఇది ఒక రకమైన మన క్రౌడ్ థింకింగ్, అంటే గుంపులో ఎట్లా థింక్ చేసి మనం కూడా అట్లా థింక్ చేస్తాం. అంటే మనం నార్మల్గా థింక్ చేస్తాం, అంటే మనకు కాంట్రేరియన్ థింకింగ్ అన్నట్టు, అంటే డిఫరెంట్గా థింక్ చేయలేము. దాన్ని ఫోమో అంటారు. ఫోమో అంటే ఏ విధంగా సరే, ఇప్పుడు షేర్ మార్కెట్లో కానీ లేకుంటే రియల్ ఎస్టేట్లో కానీ ప్రైజులు పెరుగుతుంటే మనం అందరం వెళ్ళి మళ్ళీ కొంటూనే ఉంటాం. అంటే దానివల్ల ఏంటంటే మనకు భయపడతాం, అరే మనకు దొరకదేమో అన్నట్టు. ఓకేనా, ఇది రష్లో పోయి కొనుక్కోవడం అన్నట్టు. అండ్ బేస్డ్ ఆన్ మన థింకింగ్ బట్టి మనం డిఫరెంట్గా నేను వివగొట్టాను. గ్యాంబ్లింగ్ అంటే ఏంది, స్పెక్యులేషన్ అంటే ఏంది, ఫండమెంటల్ అంటే క్రిటికల్ థింకింగ్ అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక సమాచారం. అంటే ఇది ఏ విధంగా అవ్వచ్చు. సపోజ్ ఏదన్నా ఒక మనకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే దానివల్ల మనకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇట్లా దాన్ని మనం ఎటువంటి థింకింగ్ చేయకుండా మనం సడన్గా పోయి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంది, సపోజ్ ఏదన్నా ఒక వెంచర్ అంటే రియల్ ఎస్టేట్ అంటే సైడ్ పాయింట్ రోడ్ పోతుంది, లేకుంటే ప్రాజెక్ట్ వస్తుందని తెలిస్తే చాలామంది రిటైల్ అని తెలియని వాళ్ళు సడన్గా వెళ్ళి ఇక్కడ వెంచర్ కొంటుంటారు, వెంచర్లో ప్లాట్లు కొంటుంటారు. ఆ ప్లాట్లు కొనడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియదు అసలు యాక్చువల్గా రియల్ అవుతుందా లేదా అనేది చెప్తుంది. కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల కొన్నిసార్లు మనకు ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. అండ్ నాలెడ్జ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది అందరి దగ్గర ఉంటుంది. కానీ నాలెడ్జ్ ఏంటంటే ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని, అంటే సమాచారం తీసుకొని ఇన్ అండ్ అవుట్ అంటే ప్లస్లు మైనస్ని మంచిగా ఆలోచించి అసలు ఒకవేళ మనకు అనుకున్న న్యూస్ కరెక్టా అయితే, అనుకున్న న్యూస్ రాంగ్ అయితే ఏమవుతుంది, ఒకవేళ అనుకున్న న్యూస్ కరెక్ట్ అవుతే అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది, అనుకున్న న్యూస్ అంటే సమాచారం తప్పనుకుంటే మనకు అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఈ రెండు ప్లస్లు మైనస్లు ఆలోచించి అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కాబట్టి నాలెడ్జ్ అనేది మనకు ఒక విషయం గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. అండ్ నాలెడ్జబుల్ పర్సన్స్ ఎప్పుడు ఏంటంటే ఏదైనా విషయాన్ని వాళ్ళు అంత ఈజీగా నమ్మరు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు కొంచెం కాంట్రేరియన్ థింకింగ్, అంటే రివర్స్ థింక్ చేస్తారు. అంటే అందరు వెళ్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి, అసలు అక్కడ లాజిక్ ఏముంది, ఒకవేళ మన అక్కడ నుంచి న్యూస్ వచ్చి అసలు అక్కడ నుంచి రోడ్డు పోతుందా, అంటే పోతే ఏమవుతుంది, అసలు రోడ్ లేకుంటే ఏమవుతుంది. ఈవెన్ షేర్ మార్కెట్ మొత్తం పడిపోతుంది. చాలామంది ఏమంటారు, భయపడతారు. కానీ వీళ్ళు నాలెడ్జబుల్ పర్సన్స్ అంటే వీళ్ళకి ముందే నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా సరే షేర్ మార్కెట్ పడ్డప్పుడు వీళ్ళు మంచిగా కొనుక్కుంటూ వెళ్తుంటారు, ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఎప్పుడైనా సరే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మెనీ టైమ్స్ ఏంటంటే చాలాసార్లు వాళ్ళు ప్రాఫిట్ అంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్రీడ్ అంటే ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటుంది. కానీ ఆశ అనేది కొంచెం హద్దు ఉంటే, అంటే ఒక లాజిక్ ఉండాలి ఆశ కూడా. అంటే నువ్వు ఎంత సపోజ్ 100 రూపాయలు పెట్టినావు ఈరోజు, ఎంత నువ్వు ప్రాఫిట్ పొందాలనుకో నెక్స్ట్ ఇయర్ కానీ, లేకుంటే ఇంకా 2 years తర్వాత కానీ, ఇంకా 5 years తర్వాత కానీ. అంటే వీళ్ళకు గ్రీడ్ అనేది, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు గ్రీడ్ అనేది ఒక లాజిక్ ఉంటుంది దానికి. అంటే ఒకవేళ మనకి ఎంత రిటర్న్ రావచ్చు, ఒకవేళ 12%, 13%, ఒకవేళ లాంగ్ రన్లో ఎంత రిటర్న్ రావచ్చు ఆ వెంచర్లో, అంటే ఆ ప్లాట్లో కానీ, ఆ షేర్ మార్కెట్లో కానీ, ఒక కంపెనీలో కానీ దాని సేల్స్ గ్రోత్ ఎలా ఉన్నాయి అనేది ఒక లాజిక్ ఉంటుంది గ్రీడ్కు. ఓకేనా, ఎటువంటి లాజిక్ లేకుండా చేసేవాళ్ళు మాత్రం సాధారణ ప్రజలు, వాళ్ళు ఏంటంటే న్యూస్ పైన డిపెండ్ ఎక్కువ. అంటే న్యూస్ అనేది స్పెక్యులేషన్ జరగడం వల్ల దానికి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అండ్ ఫియర్ ఆఫ్ రిగ్రెట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫియర్ ఆఫ్ రిగ్రెట్ అంటే మనం ఒకవేళ ముందే అమ్మితే మనం ఇంకా పెరుగుతుందేమో దాని ప్రైస్ అనేది మనం బాధపడతాం. దానివల్ల ఏంటంటే సపోజ్ మనం ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్లో కానీ, లేకుంటే ఒక షేర్ కొనడం కానీ చేసినప్పుడు మనం మంచి టైంలో ఎంట్రీ అవుతే, రియల్ ఎస్టేట్లో మనం మంచి టైంలో ఎంట్రీ అవుతే కొంతకాలం తర్వాత అక్కడ మంచి న్యూస్ వచ్చి నీ ప్లాట్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సపోజ్ 2000 గజం కొన్న ప్లాటు ఒక 6-7 years తర్వాత 20,000 అవుతుంది. అంటే 2000 కొన్నది 20,000 అయింది. అంటే ఎంత, వితిన్ 5 yearsలో. అంటే మంచి రిటర్న్ వచ్చింది. కానీ ఏంటంటే నాలెడ్జ్ సరిగా లేకుంటే ఏం చేస్తామంటే మనం న్యూస్ నమ్మి ఇంకా వస్తుందిలే అని మనం ఆ న్యూస్ను మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మనం 5 years తర్వాత
20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న ప్లాటు ఇంకొక 5 years తర్వాత ఏమవుతుందంటే ఆ న్యూస్ అనేది వచ్చుంటుంది. ఆల్రెడీ అక్కడ ప్రాజెక్ట్ అంటే రోడ్ పోయి ఉంటుంది కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ లైక్ అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ప్రైజ్లన్నీ స్టెబిలైజ్ అయిపోతాయి. ఆ స్టెబిలైజ్ కావడం వల్ల మనం 20,000 గజం ఉన్న ప్లాటు మనకు 5 years ముందు మళ్ళీ 5 years తర్వాత కూడా 20,000 ఉంటుంది. లేకుంటే 20,000 అంటే 21,000 కూడా కావచ్చు, 21,000 కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఫియర్ ఆఫ్ రిగ్రెట్, అంటే అరే మన ప్రైస్ ఇంకా పెరుగుతుంది అనుకొని మనం వెయిట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆపర్చునిటీ కాస్ట్ అనేది పోతుంది. ఆపర్చునిటీ కాస్ట్ అంటే సపోజ్ ఆ టైంలో నువ్వు ఆ 20,000 గజం అమ్ముంటే ఈరోజు మళ్ళీ అదే సేమ్ అమౌంట్ పెట్టి వేరే దగ్గర ఉంటే ఈ పాటికి మళ్ళీ దానికి 22,000 అయ్యేది. లేకుంటే అంతకంటే తక్కువ ప్లాట్ ఉంటే 19,000 ఉంటే ఇప్పుడు 21,000 అంటే 2,000 అనేది నీకు ఆపర్చునిటీ కాస్ట్ అనేది పోయింది అన్నట్టు. దీన్ని ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఫియర్ ఆఫ్ రిగ్రెట్ అనేది ఇది ఓన్లీ నాలెడ్జ్ లేకుండా సమాచారం ఉంటేనే, అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు లాజికల్ థింకింగ్ ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే మంచి రిటర్న్ వస్తే, అంటే మనం నార్మల్గా షేర్ మార్కెట్లో ఎంత వస్తుందో రియల్ ఎస్టేట్ ఎంత వస్తుందో యావరేజ్గా మనకు నియర్ బై వస్తే వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇలాంటి సేమ్ పూలు అంటే ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉంటుందో వాళ్ళు అక్కడ ఎంట్రీ అవుతారు. అలా వాళ్ళు ఒకటే అమౌంట్ను రొటేట్ చేస్తుంటారు. రొటేట్ చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే ఫ్యూచర్లో వాళ్ళు రిచ్ అవుతారు, అంటే వెల్దీ పర్సన్స్ అవుతారు. అంటే వాళ్ళు ఎటువంటి టెన్షన్ లేకుండా డబ్బులను ఎలా పెంచుకోవాలనే గేమ్ తెలుసు కాబట్టి వాళ్ళు సేమ్ గేమ్ను మళ్ళీ ఆడతారు. దానివల్ల మనకేంటంటే వాళ్ళకు చాలా వెల్తీ అవుతారు. ఎగ్జాంపుల్ ఎవరు, సపోజ్ రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అరే వెంచర్ చేసి వాళ్ళు ఏం చెప్తారు, అరే ఇక్కడ మంచిగా ఉంటుంది ప్లాటు, కొంటే మంచిగా ఉంటుంది పెరుగుతుంది అంటారు. కానీ ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తారో వాళ్ళు ఎవరు అక్కడ ప్లాట్ ఉంచుకోరు. ఒకవేళ ఉంచుకుంటే ఏదో మంచి బిట్టు, ఒక కార్నర్ బిట్టు ఉంచుకుంటారు అంతే తప్ప వాళ్ళు ప్లాట్లని అమ్మేస్తారు. దీని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే స్టెప్ ఏ స్టోరీలన్నీ ఒక నార్మల్ పబ్లిక్ అంటే మంచిగా ఎగ్జాక్ట్ చేసి వాళ్ళు అక్కడ సమాచారాన్ని అక్కడ పంపు చేసి మీడియాలో పంపు చేసి హోర్డింగ్లు పెట్టి ఎగ్జాక్ట్ చేసి నార్మల్ పబ్లిక్ను అందులో కొనే విధంగా చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎప్పుడు ఎగ్జిట్ కావాలో ఎప్పుడు ఎంట్రీ కావాలో తెలియకపోవడం వల్ల మనకు ఫియర్ ఆఫ్ రిగ్రెట్ అనేది ఉంటుంది. అండ్ ఫోమో అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఫోమో అంటే ఏంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే రష్లో ఉంటాం మనం. అక్కడ న్యూస్ వస్తుంది, చాలా వరకు అక్కడ రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ప్రైసులు పెరిగినప్పుడు మనం ఏమనుకుంటాం, అరే మనం కూడా కొంటే బాగుంటుందని మనం ఎంట్రీ అవుతాం. అంటే రాంగులో ఎంట్రీ అవుతాం కానీ మనకి ఏంటంటే ఎగ్జిట్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల మనకు ఫోమోలో పోయి పెరిగే వాల్యూని ఇంకా పెంచుతాం. అంటే 1,000 రూపాయల గజం ఉన్న ప్లాట్ కొంటాము, అది 2,000 3,000 అయిన తర్వాత మనం ఏమంటాం అంటే అది 10,000 కూడా పోయే ఛాన్స్ ఉందని మనం ప్రొజెక్ట్ చేస్తాము, అంటే ఫోర్కాస్ట్ చేస్తాము. కానీ తర్వాత అది ఒక 3-4 years తర్వాత మనకు ఒకప్పుడు 3,000 ఉన్న గజము 4-5 years తర్వాత కూడా సేమ్ 3,000 ఉంటుంది. అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ నీకు ఈ 2 to 3 years అనే గ్యాప్ అనేది ఆపర్చునిటీ అనేది పోయింది. కాబట్టి ఫోమోలో ఎప్పుడు ప్లాట్లు కొనడం కానీ షేర్ మార్కెట్లో షేర్లు కొనడం కానీ ఓకేనా చేయడం కానీ చేస్తే అనేది మంచిది కాదు. దీనివల్ల మనకి ఏంటంటే లాంగ్ రన్లో మనకు అనవసరంగా మనకు డబ్బులు పోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వీటిని ఉపయోగించి నేను అంటే మన థింకింగ్ ఆలోచన విధానం బట్టి అసలు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అందులో గ్యాంబ్లింగ్ అంటే జూదం అంటే ఏంది, స్పెక్యులేషన్ అంటే ఫోర్కాస్టింగ్ అంటే మనం ముందే ఊహించుకోవడం ఏమవుతుంది అనేది, అండ్ ఫండమెంటల్ అంటే లాజికల్ థింకింగ్, లాజికల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం లాజికల్గా ఎట్లా థింక్ చేస్తారో వాళ్ళు ఏ విధంగా డబ్బులను పెంచుకుంటూ పోతారు, అంటే వెల్త్ క్రియేట్ చేస్తారు. అండ్ గ్యాంబ్లింగ్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైన లక్ అనేది ఓన్లీ మనకు కొన్నిసార్లే పనిచేస్తుంది. ఈ గ్యాంబ్లింగ్ వల్ల సపోజ్ ఎగ్జాంపుల్ ఏంది, మనం ఒక లాటరీ టికెట్ కొన్నాం, లాటరీ టికెట్ ఎంత సపోజ్ ఒక 100 రూపీస్. అలా గ్యాంబ్లింగ్లో మనం ఏంటంటే లాటరీ టికెట్ కొన్నప్పుడు మనకు ఒకవేళ వినే ఛాన్స్ ఎంత ఉంటుందంటే 1,000,000 మంది ఉంటే అందులో ఒకటే పర్సన్ విన్ అవుతాడు. అంటే ఏంది ప్రాబిలిటీ వెరీ 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 లెస్. కానీ ఎవరైనా సరే గ్యాంబ్లింగ్ అంటే ఎవరైతే అదృష్టాన్ని నమ్ముకుంటారో వాళ్ళు ఎవరు ఉంటారంటే ఎక్కువ పూర్ మైండ్ సెట్, వాళ్ళకి అసలు ఏం తెలియదు. వాళ్ళు ఏంటంటే సడన్గా రిచ్ అవ్వాలనుకుంటారు, తొందరగా ధనికులు ఇవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళు లాటరీ టికెట్ కొన్ని ఒకవేళ డబ్బులు వచ్చినా వాళ్ళు దాన్ని మేనేజ్ చేయడం కూడా రాదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఏంటంటే డబ్బులు రావాలనుకుంటారు కానీ వస్తే మేనేజ్ చేయడానికి రాకపోవడం వల్ల వాళ్ళు ఎంత గ్యాంబ్లింగ్ ఎన్ని డబ్బులు వచ్చినా వాళ్ళు మళ్ళీ
బ్యాక్ టు స్క్వేర్ అంటే మళ్ళీ పూర్వనే అవుతారు. ఎగ్జాంపుల్ ఎవరు, కేబీసీలో ఒక అతను మంచిగా అతనికి ₹1,00,00,000 వచ్చింది, అయినా అతను మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ 5 years మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే డబ్బులు ఎన్ని వచ్చినా ఎంత ఉన్నా మన వే ఆఫ్ థింకింగ్, ఆ మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే మాత్రం మనము అనేది మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టు. కాబట్టి జూదం అనేది ఏంటంటే ఇది కంప్లీట్లీ లక్. ఇది వన్స్ ఇన్ ఒక్కరికి వస్తుంది 1,00,00,000 మందిలో. ఇది చాలా రేర్. కాబట్టి ఎప్పుడైనా సరే మనం గ్యాంబ్లింగ్ అంటే రేర్ ఈవెంట్స్ మాత్రం దూరంగా ఉండడం మంచిది. ఎగ్జాంపుల్ ఏంది, కొంతమంది మనకు లాటరీ టికెట్ కొంటారు, కొన్నిసార్లు మన చిన్న చీపు తక్కువ రేటుకి ఉన్న ప్లాట్ కొంటారు. అరే ఫ్యూచర్లో ఇది మనం ఈరోజు ₹1,000 కొంటాం, తర్వాత వితిన్ 10 yearsలో అది 20,000 అవుతుంది అంటారు. కానీ అదేంది, అది లక్. ఆ లక్ ఒకవేళ నీకు ఉంటే కావచ్చు, లక్ లేకుంటే నీ క్యాపిటల్ అనేది స్టక్, నీ క్యాపిటల్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఎట్ ఏ సేమ్ టైం నీకు అటకెళ్ళి ఎవరు బయర్ కూడా దొరకపోవచ్చు. సేమ్ ఈవెన్ పెన్నీ స్టాక్స్ ఉంటాయి, కొన్ని స్టాక్స్ ఉంటాయి చాలా తక్కువ, బిలో ₹1. అలాంటి స్టాక్స్ కూడా ఉంటుందంటే ఫ్యూచర్లో అవి ఒకవేళ వస్తే నీకు మంచిగా అదృష్టం ఉంటే రావచ్చు, లేకుంటే నీకు ఎటువంటి నీ పోయే క్యాపిటల్ కూడా తిరిగి రాకపోవచ్చు. అండ్ స్పెక్యులేషన్ అంటే ఏంటంటే ఇది వీళ్ళకంటే, అంటే గ్యాంబ్లింగ్ అంటే వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు. స్పెక్యులేషన్ అంటే ఏంటంటే వీళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళకు హిస్టరీ తెలుసు అసలు, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, అసలు దాని రిటర్న్ అంటే ఏంది అనేది తెలుస్తుంది. కాబట్టి స్పెక్యులేషన్ చేసే వాళ్ళు నాలెడ్జ్ ఉంటుంది, ప్లస్ వీళ్ళు ఏంటంటే రిస్క్ అనేది తీసుకుంటారు విత్ క్యాలిక్యులేటెడ్ వన్ అంటే ఏంటంటే సపోజ్ వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మంచిగా ఆలోచించగలరు. అంటే ఏ విధంగా మనం ఒకవేళ మనం ఏదైనా కొంటే దాన్ని మనం ఎంతవరకు వేచి ఉండాలి, టైం పీరియడ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైం పీరియడ్ కూడా చాలా తెలుసు వీళ్ళకి. అంటే మనం ఒక ప్లాట్ కానీ ఒక షేర్ కానీ కొంటే మనం దాన్ని ఎన్ని రోజులు ఉంచుకొని దాన్ని మనం ఎగ్జిట్ కావాలి. మనం ప్లాట్ కొంటే దాన్ని ఎప్పుడు అమ్మాలి అనేది వీళ్ళకు స్పెక్యులేషన్లో చాలా చాలా క్లియర్ తెలుసు. అంటే స్పెక్యులేషన్ చేసే వాళ్ళు ఎవరంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ, లేకుంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, షేర్ మార్కెట్ వేసే వాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వాళ్ళు ఏంటంటే కొంచెం లాజికల్ థింకింగ్ ఉంటుంది, వాళ్ళకి హిస్టరీ తెలిసి ఉంటుంది ఎట్లా పెరుగుతుంది అనేది. ఓకే, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇందులో వాళ్ళు ఏంటంటే అక్కడ ఒకవేళ న్యూస్ ఉంటే వాళ్ళు ముందుగానే ఆ న్యూస్ వచ్చినప్పుడే ఎమ్మడే తక్కువ రేటుకు ప్లాట్కు అడ్వాన్స్ ఇస్తారు. దాన్ని ఏమంటారంటే అగ్రిమెంట్ అమౌంట్ అంటారు. ఈ అగ్రిమెంట్ అమౌంట్ ఇచ్చి 25% అగ్రిమెంట్ అమౌంట్, ఆ ప్లాట్ మొత్తానికి అగ్రిమెంట్ అమౌంట్ ఇచ్చి అదే సేమ్ ప్లాట్ను ఆ న్యూస్ ఉన్నప్పుడు మళ్ళీ అది మార్కెట్లో పెడతారు. దానివల్ల ఏంటంటే ఒక పర్సన్ ₹1,000 గజం మన దగ్గర కొని అతను వితిన్ ఒక 3 to 6 months లోపలనే 1,500 కంటే 50% ప్రాఫిట్ కొట్టేయడానికి ట్రై చేస్తున్నాడు, అంటే ప్రాఫిట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఒకవేళ అతని న్యూస్ మంచిగా ఉండి, అదృష్టం మంచిగా ఉంటే, అంటే మనకు అతనికి లాజికల్ థింకింగ్ అన్ని పర్ఫెక్ట్గా కంటిన్యూ చూస్తే మాత్రం అతని ప్రాఫిట్కి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్పెక్యులేషన్ అనేది ఓన్లీ నాలెడ్జబుల్ పర్సన్స్ అండ్ హిస్టరీ, అంటే వీళ్ళకు తెలుసు సైకిల్స్ ఎలా ఉంటుంది, అంటే ఇన్వెస్ట్మెంట్ సైకిల్ కానీ ఒక అసెట్ సైకిల్ ఎట్లా ఉంటుందని తెలుసు. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఇది కూడా సేమ్. షేర్ మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే వీటికి సేమ్ ప్రీమియం కడతాము, అంటే ఎంతో కొంత అగ్రిమెంట్ అమౌంట్ కట్టి వాటికి ఎక్స్పైరీ డేట్ ఉందంటే ఒక 15 days 1 month ఆ ఎక్స్పైరీ డేట్ వరకు దాన్ని వెయిట్ చేస్తారు. ఆ ఎక్స్పైరీ డేట్ వరకు వాళ్ళు ఒకవేళ కొనడం కానీ అమ్మడం కానీ చేయకుంటే వాళ్ళకు బ్రోకర్ అతను ఆటోమేటిక్గా వాళ్ళని స్క్వేర్ ఆఫ్ చేసి ఒకవేళ ప్రాఫిట్ వస్తే నీకు వస్తుంది, ప్రాఫిట్ నష్టం వస్తే మాత్రం నీ షేర్లుగా అమ్మడం కానీ, లేకుంటే నీ దగ్గర అకౌంట్లో డబ్బులు అతను తీసుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి స్పెక్యులేషన్ చేసే వాళ్ళు కూడా మంచిగా లాజికల్ థింకింగ్, వాళ్ళకు నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో ప్రీమియం కడతారు, వాళ్ళు సెల్ చేస్తారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా సేమ్ కమిషన్ కడతారు, వాళ్ళు అది మార్కెట్లో పెట్టి అమ్మేస్తారు. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఏంటంటే ఫండమెంటల్ థింకింగ్, అంటే లాజికల్ థింకింగ్. అంటే వీళ్ళు నాలెడ్జ్ ఉంటుంది, సమాచారం ఉంటుంది, అంతా క్లియర్ ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక వస్తువును కానీ, అంటే రియల్ ఎస్టేట్లో ప్లాట్ని కానీ, షేర్లు కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ వాళ్ళు కొనేటప్పుడు వాళ్ళు ముందుగానే థింక్ చేస్తారు. అంటే మనం ఒక ఈ వస్తువును మనం, లేకుంటే ఈ షేర్లు మనం, లేకుంటే ఈ మ్యూచువల్ ఫండ్ మనం ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత రావచ్చు, ఒకవేళ మనం 3 to 5 years ఉంటే మనకి ఎంత రిటర్న్ రావచ్చు, ఒకవేళ రిటర్న్ వస్తే మనం ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఒకవేళ మార్కెట్లో మంచి న్యూస్ ఉంది, బుల్ మార్కెట్ నడుస్తుంది,
చాలా వరకు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ఎప్పుడైనా సరే వీళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే ఫండమెంటల్ ఇన్వెస్టర్స్‌లో ఎప్పుడైనా అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు చాలా అంటే మనం అమ్మే ప్రైస్‌ను ఎవరైనా కొనడానికి రెడీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఇదేంటంటే దే ఆర్ వెరీ లాజికల్ అండ్ వెరీ నాలెడ్జబుల్. చాలా హిస్టరీ వాళ్ళకు చాలా వరకు సైకిల్స్ తెలుసు. వాళ్ళు మార్కెట్లో ఎప్పుడు ఎగ్జిట్ కావాలన్నా, ఎప్పుడు చాలామంది జనాలు ఎప్పుడైతే యాక్టివ్ ఉన్నారో అప్పుడు వాళ్ళు ఎగ్జిట్ కావడం తెలుస్తుంది. అండ్ వీళ్ళు లాంగ్ టర్మ్లో వీళ్ళు చాలా వరకు మంచి వెల్త్ని క్రియేట్ చేయగలరు. కాబట్టి ఫండమెంటల్ ఇన్వెస్టింగ్ అంటే వీళ్ళకి ఏంటంటే క్రిటికల్ థింకింగ్ చేయగలరు. అంటే ఏదైనా మ్యాటర్ ఉంటే దాన్ని అంత ఈజీగా నమ్మలేదు. వీళ్ళు ఏంటంటే కాంట్రేరియన్ థింకింగ్ చేయగలరు. ఈ కాంట్రేరియన్ థింకింగ్ చేయడం వల్ల వాళ్ళకు అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని ఈజీగా అందిపుచ్చుకోగలరు. కాబట్టి లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం మనము లాజికల్ థింకింగ్ చేయాలి. అండ్ అగెనిస్ట్ ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో, అంటే మనం ఫోమోకు చాలామంది గుంపులో వెళ్ళినట్టు మనం గుంపుకు అగెనిస్ట్గా థింక్ చేస్తే మనకేంటంటే లాంగ్ రన్లో మనం చాలా వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చాలామంది నా చూస్తున్నారు వీడియో, కానీ సబ్స్క్రైబ్ చేసలేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్ నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ ఏంటంటే మీరు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఏ కేటగిరీలో ఉన్నారని థింక్ చేయాలి. ఏమైనా అంటే నేను గ్యాంబ్లింగ్ చేస్తున్నా, స్పెక్యులేట్ చేస్తున్నా, ఫండమెంటల్ చేస్తున్నా, మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో నేను చున్నాను అని మనకు ముందే తెలియాలి. ఒకవేళ తెలియకుంటే మంచిగా తెలుసుకోండి, ఇంకా బుక్స్ చదవండి, మంచిగా తెలుసుకుంటే మీకు లాంగ్ రన్లో మీరు మంచి వెల్త్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.